నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక ముఖ్యమైన వార్తతో మీ ముందుకు వచ్చాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు ఊరటనిచ్చింది. ఈ కేసులో అసలేం జరిగింది, సుప్రీంకోర్టు తీర్పు వివరాలు ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పెద్దిరాజు దాఖలు చేసిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని గతంలో తెలంగాణ హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ పెద్దిరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఆయన పిటిషన్ను డిస్మిస్ చేసింది. అంతేకాకుండా పెద్దిరాజుతో పాటు ఆయన న్యాయవాది రితేష్ పాటిల్కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ పిటిషనర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించారు. పిటిషనర్ తరపు న్యాయవాది క్షమాపణ కోరినప్పటికీ కోర్టు ధిక్కరణ నోటీసుపై వ్రాతపూర్వక సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 11కు వాయిదా పడింది. 2016లో గోపనపల్లి భూములకు సంబంధించిన వ్యవహారంలో ఈ కేసు నమోదైంది. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు రేవంత్ రెడ్డికి పెద్ద ఊరటనిచ్చింది. వీటీవీ పొలిటికల్తో అప్డేట్గా ఉండండి. మరిన్ని రాజకీయ వార్తలు, విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.